హాయ్ అండి అందరికి. నేను ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. 2 ఎగ్స్ పెట్టాను. ఇది తక్కువ వాటర్ వేసాను. ఒక హాఫ్ కప్ వాటర్ వేసాను. ఎగ్స్ మునిగిన వాటర్ అయితే నేను వేయలేదు. ఇంకొకటి ఏంటి అంటే ఇది కడిగి పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత ఇప్పుడు నేను ఉడకబెట్టేది ఎగ్స్ కాబట్టి ఆడియో టర్మ్ ఉన్న వాళ్ళందరికీ ఇది ఎట్లా యూజ్ చేయాలి ఎగ్ ఉడకబెట్టినప్పుడు అంటే, ఇది క్యారెట్ విండో. ఈ విండోలో ఒక 6 మినిట్స్ పెట్టేసుకుంటే సెట్ చేస్తే చాలు. అది ఫస్ట్ ఫుల్ ఫ్లేమ్ పెట్టాము. ముందు ఫుల్ ఫ్లేమ్ పెట్టాలి. తర్వాత అది ఇండికేట్ చేసినాక ఫ్లేమ్ తగ్గించాలి. అక్కడ మైనస్ సింబల్ చూపిస్తుంది. ఊకే సౌండ్ చేస్తూ రింగ్ టోన్ వచ్చి మైనస్ సింబల్ చూపిస్తే మంట ఎక్కువ ఉంది అని, అది తగ్గించండి అర్థం. అప్పుడు తగ్గించేయాలి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకి 3 zeros వస్తాయి. అప్పుడు మనం బంద్ చేసి రివర్స్ రెస్ట్ ఇవ్వడం. ఇది ఇట్లా తీసేసి అవి కంప్లీట్ చేసినాక ఈ రెడ్ లైన్ ఉంది కదా, ఇక్కడ వరకు వస్తుంది. మనం ఇది తీసి చూసినప్పుడు ఇక్కడ వరకు వచ్చేంతవరకు దానికి రెస్ట్ ఇవ్వండి. ఒక్క 5 minutes అంతా వదిలేసేయండి, దాన్ని రెస్ట్ తీసుకుంటుంది. ఎందుకంటే ఏఎంసీలో 80% స్టవ్ మీద కుక్ అవుతే 20% పాటే కుక్ చేసుకుంటుంది. అది రెస్టింగ్లో ప్రాపర్గా కుక్ చేసుకుంటుంది. అందుకని వెంటనే తీయకూడదు. మీరు వెజిటేబుల్స్ అయినా సరే, కర్రీ అయినా సరే, ఏదైనా సరే. ఎందుకంటే నేను వీడియో కంప్లీట్ చేసేలోపే సౌండ్ వస్తుంది. ఇక్కడ మైనస్ సింబల్ చూపిస్తుంది చూడండి, అంటే మంట ఎక్కువ ఉంది అని అర్థం. ఇప్పుడు నెక్స్ట్ ఫ్లేమ్ తగ్గించాలి. ఇంత లో ఫ్లేమ్లోనే కుక్ అవుతాయి. ఇక్కడ ఎక్కడ ప్రెస్ చేసినా ఆ సౌండ్ వెళ్ళిపోతుంది. ఇంకా ఎక్కువ ఉంది అన్నప్పుడు మనం ఎంత చిన్న బర్నర్ ఉంటే అంత చిన్న బర్నర్ యూజ్ చేసుకోవాలి. ఇదంతా నేను ఇప్పటికిప్పుడే రికార్డ్ చేస్తున్నాను. 3 zeros వచ్చినాయంటే కంప్లీట్ అయ్యింది అని అర్థం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మనం చెప్పాను కదా ఇక్కడ వరకు వస్తుంది అని, వచ్చేసింది కదా. ఇప్పుడు మనం రెస్ట్